నమస్కారం. పిఎస్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోపణలు నిరూపిస్తే శిక్షకైనా సిద్ధమన్న అవినాష్ రెడ్డి. దేవుడి సన్నిధిలో ప్రమాణానికి సిద్ధమని ఎంపీ సవాల్. ఎక్కడికి రమ్మన్నా వస్తా, విచారణకు సహకరిస్తా. నిరాధార ఆరోపణలు మానుకోవాలని ప్రత్యర్థులకు సూచన. కొత్త డిస్కంపై జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం. ఆదాయం లేని డిస్కంతో అప్పులు ఎలా తెస్తారని ప్రశ్న. కొత్త ప్రతిపాదన వెనక చీకటి కోణముందని ఆరోపణ. విద్యుత్ రంగ మార్పులపై ప్రభుత్వాన్ని నిలదీసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ధాన్యం కొనుగోళ్లపై రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలు. రైతులకు ఇబ్బందులు ఉంటే వెంటనే పరిష్కారం ఇస్తామని మంత్రి హామీ. యూరియా సరఫరా పూర్తిగా కేంద్రం ఆధీనంలోనే ఉందన్న పొన్నం. ఎరువుల కేటాయింపుల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచన. రైతుల పేరుతో ప్రభుత్వం మోసం చేస్తోందన్న కవిత. ప్రత్యేక డిస్కంపై రైతులతో చర్చలు ఎందుకు లేవని ప్రశ్న. 29 లక్షల రైతుల మోటార్ల భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం. అసెంబ్లీలో చర్చ లేకపోవడంపై ప్రభుత్వాన్ని నిలదీసిన కవిత. కూటమి ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందన్న శ్యామల. సభల్లో చప్పట్లు కొట్టడం స్త్రీశక్తి కాదని వ్యాఖ్య. స్త్రీశక్తికి జగన్ పాలనే నిదర్శనమన్న వైసీపీ నేత. ప్రచారం ఎక్కువ, ప్రజలకు మేలు కనిపించడం లేదని విమర్శ. ఆరోపణల విషయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి ఘాటుగా స్పందించారు. పెద్దనాన్న హత్య కేసు అయినా, ఇసుక అక్రమ కేసు అయినా, బైరెడ్స్ అక్రమ రవాణా అయినా తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్ విసిరారు. దేవుడి సన్నిధిలో అయినా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ఎక్కడికి రమ్మన్నా వస్తానని, ఎలాంటి విచారణకైనా సహకరిస్తానని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. నిజాయితీగా ప్రజల ముందుకు వస్తున్నానని, ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. తనపై చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మబోరని చెప్పారు. ఒక్క కేజీ వెరైటీస్ అయినా, ఒక్క కేజీ ఇసుకైనా, ప్రకృతి సంపద ఏది నేను రెడీ. దాని గురించి కూడా ఐఎమ్ రెడీ టు ప్రామిస్. మరి నువ్వు రెడీగా ఉన్నావా? సంక్రాంతి 2025 దోపిడీ నీకు సంబంధం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో చెప్పగలవా? సో నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా, మీకు సలహా ఇస్తా ఉన్నా. మీరే, ఎందుకంటే రోజు ఇవన్నీ కూడా క్యారెక్టర్ అసాసినేషన్ తో కూడిన మాటలు అయితే నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరికి ఉపయోగపడేటివి కూడా కాదు. ఊరికి నా మీద బురద వేసి నువ్వు అంత రాక్షసానందం పొందడానికి నీకు ఉపయోగపడతాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజ్ స్టార్ అని, రేపు ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్ కు కూడా మద్దతిస్తారని ఆరోపించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావును విమర్శించే అర్హత పవన్ కు లేదని అన్నారు. దమ్ముంటే తెలంగాణకు వచ్చి నాగేశ్వరరావును అరెస్టు చేయాలని, ఆయన ఇంటి ముందు తాను నిలబడతానని సవాల్ విసిరారు. తెలంగాణ ప్రజలను ఎవరైనా బెదిరించే ప్రయత్నం చేస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఉంటూనే అమరావతికి ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని ఆరోపించారు. దమ్ము ఉంటే నాగేశ్వరరావుని అరెస్ట్ చేయాలనుకుంటున్నాను కదా, ఆయనను అరెస్ట్ చేసే ముందు ఆయన ఇంటి ముందు నేను నిలబడతాను. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేశాక ఆయన అరెస్ట్ చేయాలి. తెలంగాణ బిడ్డలను ఎవరినైనా కానీ ముట్టుకోవాలని మీరు ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తే మళ్ళీ గోబాయ్కి ఆంధ్ర అని చెప్పేసి మేము స్టార్ట్ చేసినామంటే మీరు ఇక్కడ ఉండలేరు. అయినా కానీ అమరావతి అన్ని పైసలతో ఎందుకు కట్టుకుంటున్నారు? అందరు తెలంగాణలో ఉంటున్నారు కదా, ఆ పైసలు ఏదో మాకు తెలంగాణ జడ్చలలో ఒక 5,000 ఎకరాలు ఇస్తా, ఆ రాజధాని ఏదో రెంట్కి 99 ఏళ్ళ లీజ్ ఇస్తా, మీకు ఇక్కడనే ఉండరు, హైదరాబాద్ ఉన్నట్టుంటుంది, ఇక్కడ నుంచి ఆంధ్ర పాలన ఇచ్చినట్టు ఉంటుంది మీకు. అందుకే కాబట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునేదే లేదు మా తెలంగాణ వాళ్ళ పైన. మళ్ళీ రేపు నాకు డౌట్ కూడా వస్తుంది, రేపు వైఎస్ జగన్ ఏమైనా ఎక్కువ ప్యాకేజ్ ఇస్తే జగన్తో ఉంటాడేమో అని కూడా నాకు డౌట్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న కొత్త డిస్కం ఏర్పాటుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ఆదాయం లేని డిస్కాన్ని సృష్టించి దాని పేరుతో అప్పులు ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు. దున్నపోతును దగ్గర పెట్టుకుని పాలిచ్చే బర్రెను వేరే వారికి అప్పగించినట్లే ఈ ప్రతిపాదన ఉందని వ్యాఖ్యానించారు. కొత్త డిస్కం వెనుక చీకటి కోణముందని ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిన కారణాల్లో ఒక్కటి సరైనదిగా కనిపించడం లేదన్నారు. విద్యుత్ రంగంలో తీసుకొస్తున్న మార్పులు ప్రజల ప్రయోజనాల కోసమా లేక ఇతర లక్ష్యాల కోసమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. అసలు ఆదాయమే లేని డిస్కమ్స్ క్రియేట్ చేసి దానికి అప్రజెన్షన్ ఇస్తారు, ఎట్లా నడుస్తుంది? అసలు దానికి ఆదాయమే లేదు. ఆదాయం ఉన్నది ఎక్కడి నుంచి ఉన్నది?
కేవలం ఒక 600-700 కనెక్షన్స్ నుంచి ఉన్నది. కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, ఈ వాటి నుంచి 500-600 కూడా లేవు, వేల మీదనే. ఎందుకనంటే కేసీఆర్ గారు మంచినీళ్ళు ఉచితంగా ఇచ్చాడు, భగీరథ దీంట్లో. అది పట్టణాలకైనా గ్రామాలకైనా అక్కడ వసూలు లేవు, అవి కూడా రెవెన్యూ జనరేట్ చేసి కావు. వీళ్ళు చెప్తున్న కారణాలలో తమరు గమనించాల్సింది, ఖర్చుకు రెవెన్యూ ఆదాయానికి తేడా వస్తుంది బాగా, దానివల్లనే మేము ఇది ఇంకోటి తయారు చేస్తున్నాం అన్నారు. మరి ఆదాయమే లేదు కాడ, ఖర్చే పెట్టాల్సిన కాడ ఇది ఎట్లా నడవాలి, ఎట్లా నడుస్తుంది? మీరు చెప్పే కారణం ఏది కూడా సరైనది కాదు. దీని వెనకాల ఇంకోటి ఏదో చీకటి కోణం ఉన్నది. ఆదాయం వచ్చే వాటిని సపరేట్ చేసి ఏం లేదు సార్, అలాగే ప్రజలకు అర్థమయ్యే భాషలు చెప్తా. 2 బర్రెలనేమో వేరే వానికి ఇచ్చి దున్నపోతును మీ దగ్గర పెట్టుకునే ఉపాయం ఇది, అంత ఏం లేదు. 2 ఆవులేమో వేరే వానికి ఇచ్చి కోడని మీ దగ్గర పెట్టుకునే ఉపాయం. తినేదాన్ని ఖర్చు పెట్టేదాన్ని మీ దగ్గర పెట్టుకొని పాలిచ్చే వాటిని వేరే వాడికి అప్పచెప్పాలి. వాడు కూడా ఒత్తిడి చేస్తున్నాడు అవతల, దాని కొరకు తప్ప ఇది ఇంకేమి లేదు రాస్తే. అసలు కారణం ఇదిగా, ఇక దాని కొరకు దీని తోక వాలేదు, దానికి గీతలు వాలేవు, దీని కొమ్ములు వాలేవు, ఈ వంకాయ చెప్తున్నారు. రైతులకు అర్థమయ్యే భాషలు చెప్పాలి, ఇంతమించి ఏం లేదు దీంట్లో. ఇక ఏకమైన సందేహాలు ఉంటాయి. మిత్రులు చాలా మంది మాట్లాడుతూ చెప్పినారు, సాయంత్రం దాకా మాట్లాడలేని సందేహాలు ఉన్నాయి దాంట్లో. ఎందుకంటే ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి, దీన్ని క్రియేషన్ చేయడానికి, దీన్ని సృష్టించడానికి ఉద్దేశమే సరైనది కాదు కాబట్టి దానికి సరైన విధానం లేదు. చెరువులో నిర్మాణాల అంశంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడిపై వైఎస్సార్సీపీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. హైకోర్టు నిర్మాణాలు చేయవద్దని ఆదేశాలు వచ్చిన తర్వాత కూడా రాత్రివేళ పనులు కొనసాగించారని ఆరోపించారు. ఈ విషయాన్ని వీడియోలో చిత్రీకరించేందుకు వెళ్లిన పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపించారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న చర్యలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు కోసం అధికారాన్ని ఉపయోగించడం సరైంది కాదన్నారు. గౌరవ హైకోర్టు వారు ఆశ్రయిస్తే గౌరవ హైకోర్టు వారు ఎట్టి బస్సులు కూడా ఆ చెరువు మధ్యలో నిర్మాణాలు చేయకూడదు, ఒక నిర్మాణాలు చేపట్టినట్లయితే కోర్టు ముందు పెట్టి పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పి ఒక చీఫ్ జస్టిస్ గారు ఒక ఆర్డర్స్ పాస్ చేస్తే ఏమాత్రం పట్టించుకోకుండా అయ్యన్న పాత్రుడు నాకు స్పీకర్ పదవి ఉంది, ఏ అధికారులు ఏమీ చేయలేరు, కోర్టులు ఏమీ చేయలేవు అని చెప్పి ఉద్దేశంతో మరి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారో దానిపై మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి, అనకాపల్లి జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా పట్టించుకోలేదు. ఆ రోజు 27వ తారీఖు రాత్రి నేను వేరే ఫంక్షన్కి వెళ్ళి అదే ప్రాంతంలో వస్తున్నప్పుడు ఆ ప్రాంతంలో రాత్రి 8:30 గంటలకు ఏదైతే హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ ప్రాంతంలో కట్టడాలు చేయకూడదని చెప్పి అన్నారో అదే ప్రాంతంలో మరి లారీలతో ఒక బ్లాక్ మెటల్ అన్ని కూడా డంప్ చేయడం జరుగుతుంది. నేను వెంటనే అక్కడ ఆగి ఏదైతే స్థానికంగా ఉన్న పోలీసులు ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను, సార్ ఇక్కడ ఎట్టి బస్సులు కూడా కట్టకూడదని చెప్పి హైకోర్టు వారు చెప్పినప్పుడు కూడా ఇక్కడ అన్ని కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కనుక అని కంప్లైంట్ చేస్తూ అక్కడ వీడియోలు తీసుకున్నాం మేము. ఎందుకంటే వీడియోలు ఎందుకు తీసామంటే హైకోర్టు వారికి మరి సబ్మిట్ చేయాలని చెప్పి వీడియోలు తీసుకున్న క్రమంలో ఆ ప్రాంతంలో ఉన్న టీడీపీ రౌడీలు, గూండాలు, ఏదైతే రౌడీ షీట్లు అందరూ ఉన్నారో మా దగ్గరకు వచ్చి మా మీద దాడి చేయడమే కాకుండా మా కారు అద్దాలు పగలవడమే కాకుండా మరి ఎంత దారుణం అంటే అక్కడున్న ఎవరైతే ఉన్నారో ఒక ఆయన చేత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది ఒక కొత్త సాంప్రదాయం తీసుకొస్తున్న నర్సీపట్నంలో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా కొత్త సాంప్రదాయం ఏంటంటే మా మీద దాడి చేసి మా కారు అద్దాలు పగలగొట్టి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చేత కంప్లైంట్ ఏమి ఇచ్చాడంటే ఆ రోజు మరి 27వ తారీఖున కంప్లైంట్ ఇచ్చాడు ఎవరో రమణ ఆయన. ఏమంటాడంటే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆయన వద్ద పనిచేసే బాబు ఇద్దరు కూడా వచ్చి నన్ను కిందకు పడేసి కాళ్ళు చేతులతో కొట్టాడని చెప్పి 27వ తారీఖున కంప్లైంట్ ఇస్తే 27వ తారీఖు రాత్రి మరి 12:30 గంటలకి మా మీద ఎఫ్ఐఆర్ చేశారు. అయితే ఏదైతే సెక్షన్లు వేశారో అవన్నీ కూడా 7 సంవత్సరాల లోపు ఉండేసరికి అవన్నీ కూడా బెయిలబుల్ సెక్షన్లు అయినాయి. తర్వాత మళ్ళీ మార్చారు, అయ్యన్న పాత్రుడు కానీ వాళ్ళ కొడుకు కానీ మార్చారు. 30వ తారీఖున ఎవరైతే కంప్లైంట్ చేశారో వాడి భుజం మీద వాళ్లే కర్రలతో కొట్టి మరి ఆపరేషన్లు ఏరియా హాస్పిటల్లో సర్జరీ చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి
నర్సీపట్నం కోర్టు వారిని నమ్మించి మోసం చేసి మా అందరి మీద కూడా మరి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టడం జరిగింది. మళ్ళీ ఏమంటాడంటే ఆ రోజు 2వ తారీఖు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే రమణ ఏదైతే 27 రాత్రి కాళ్ళు చేతులతో కొట్టామన్నాడో మళ్ళీ మాట మార్చి 2వ తారీఖున వీరందరూ కూడా వీళ్ళిద్దరితో పాటు పట్టణ అధ్యక్షుడు ఏకాశ సేవ కానీ మరి అలాగే ఉన్న నాయుడు వార్డు ఇన్ఛార్జ్ కానీ ఇద్దరు కూడా కర్రలతో కొట్టారని చెప్పి మళ్ళీ మాట మార్చి మళ్ళీ స్టేట్మెంట్. అంటే ఎంత దారుణం అంటే ఈరోజు కొత్త సాంప్రదాయం నర్సీపట్నంలో. అంటే అధికారం ఉంటే ఎవరినైనా కొట్టచ్చు, ఎవరిపైన దాడి చేయడమే కాకుండా మనమే వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని మనమే కొట్టి మనమే సర్జరీలు చేయించి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కోర్టు వారిని నమ్మించి మోసం చేసి చెప్పని కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు నర్సీపట్నంలో మరి అయ్యింది పద్ధతి తీసుకొచ్చాడనే సంగతి మరి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. ఈరోజు వారందరూ కూడా అనొచ్చు, ఈరోజు అందరూ కూడా ఆనందపడవచ్చు, నిజంగా మేము చేసాం వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టామని చెప్పని. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు ఏదైతే అక్కడ ఉన్నామో మేమందరం కూడా మాతో పాటు ఏదైతే మా మున్సిపల్ అధ్యక్షుడు ఉన్నాడో ఏకాశివ కానీ వార్డు ఉన్నాడో వార్డు ఇన్ఛార్జిని కూడా 7 రోజుల పాటు జైల్లో పెట్టారు. అంటే చేయని తప్పుకి మరి ఈ విధంగా జైల్లో పెట్టిన సంగతి మీ దగ్గర తెలిపిస్తుంది. అదే కాకుండా ఒక 20 రోజుల పాటు మేము కూడా బయటికి వెళ్ళి మరి యాంటిసిపేట్ బెయిల్ తెచ్చుకునే పరిస్థితి ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు చాలా ఆనందపడవచ్చు వీళ్ళందరూ కూడా. ఏంటంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టారని చెప్పి ఆలోచనలో 5-10 గంటల కొడుకు కింద ఉండొచ్చు. అయితే ఒక్కడే చెప్తున్నా, ఈరోజు 5-10 గంటల కొడుకు కానీ 100 కోట్ల డబ్బు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, క్రిమినల్ ఐడీస్ కూడా ఉండొచ్చు. కానీ ఒకటే చెప్తాం మీ అందరూ వాళ్ళిద్దరికి కూడా 3 సంవత్సరాల తర్వాత జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఏ విధమైన తప్పుడు ఆలోచనలతో ఆలోచన చేస్తారో ఆ ఆలోచనలు కూడా మాకు ఆ దేవుడు ప్రసాదిస్తే మీకు కూడా ఇదే విధమైన ఆచరణలు పెడతాం. ఏదైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చేస్తాం. మీ దోపిడీలన్నీ కూడా బయటికి తీస్తాం, మీరు చేసిన అకృత్యాలన్నీ కూడా బయటికి తీస్తాం. అది ఎలాగ ఉంటుందంటే చట్ట ప్రకారం ఎందుకు ఈ జీవితం, ఎందుకు తప్పులు చేస్తామని చెప్పి మదన పడే రోజు వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. వాళ్ళే కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా మీరు చేసిన తప్పుడు పనుల వల్ల 5 సంవత్సరాలు చేసిన తప్పుడు పనుల వల్ల ఈ విధమైన దుస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళ పార్టీ నాయకులు కూడా తిట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి మరి ఎట్టి బస్సులు కూడా చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోని చెప్పి రాబోయే రోజుల్లో మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని అధికారులు తెలిపారు. రైతులు పండించిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. 2025-26 సంవత్సరంలో వరి ఉత్పత్తి, ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. వరి మక్కల కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉత్పత్తి నమోదైందని తెలిపారు. మక్కల విషయంలో గానీ ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఫర్ ద ఫస్ట్ లైట్ నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నా. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఈ 25-26 లో తెలంగాణ రాష్ట్రంలో కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం ఖర్చు పెడుతున్న అమౌంట్ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ జరగలేదు. ఇది మేము చెప్పే అంకెలే కాదు, కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం అఫీషియల్ గా విడుదల చేసిన మరి విషయాలు కూడా నేను మనవి చేస్తున్నా. ఈ 25-26 సంవత్సరంలో both in paddy production and in paddy procurement, Telangana state is number 1 in the country. మరి కొన్ని ప్రతిపక్షాలు 10 ఏళ్ళు అధికారంలో ఉన్న తర్వాత వాడు తిరుగుతున్నారు. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన ప్రొడక్షన్, ప్రొక్యూర్మెంట్ అంటే ఎక్కువ చేస్తున్నాం. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కొంత ఏదో రైతులు ఆదుకుంటామని చెప్పి వాళ్ళు ఏదో నాటకీయంగా నిరసన తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ప్రకటన చేసిన తర్వాత వరి ధాన్యం విషయంలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్పీ ధర వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పీ ఎఫ్ఏక్యూ వాళ్ళే ప్రకటించిండ్రు, ఎంఎస్పీ విధానం వాళ్ళే ప్రకటించిండ్రు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విధానాన్ని, ఎఫ్ఏక్యూని, క్వాలిటీ కండిషన్స్ ని మేము అన్ని పాటిస్తూ నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మేమున్న ఈ 2.5 ఏళ్లలో కేంద్రం ప్రకటించిన మొత్తం ఎంఎస్పీ నామ్స్ పాటిస్తూ వాళ్ళు ఎఫ్సిఐ కొనుగోలు చేసే ధాన్యం, రైస్ కంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా
ఈ ఎంఎస్పి పర్చేజ్కి కొనుగోలు చేసిన విషయం, వరి ధాన్యం కొనుగోలు చేసిన విషయం మరి యావత్ తెలంగాణ రైతాంగానికి, ప్రజానీకానికి తెలియజేస్తున్నాం. మేము ఒకటే విషయం ఏంటంటే ఇది మేము చాలా సంతోషిస్తున్నాం. మేము వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ అన్నారు, సుందిల్ల బ్యారేజీలు నీటిని ఉపయోగించుకున్నా, ఒక్క చుక్క నీళ్లు ఉపయోగించుకోకున్నా ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన రైతుల పేరుతో ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. రాష్ట్రంలోని 29 లక్షల మంది రైతుల విద్యుత్ మోటార్ల భవిష్యత్తు గందరగోళంలో పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. గత 6 నెలలుగా ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ ఇది నిజంగా రైతులకు మేలు చేసేదైతే ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి లేదా వ్యవసాయ శాఖ మంత్రి రైతులతో ఎందుకు చర్చలు జరపలేదని ప్రశ్నించారు. రైతుల వెనక రహస్యంగా జీవోలు జారీ చేయడం, దరఖాస్తుల ప్రక్రియ కొనసాగించడం చూస్తుంటే ప్రభుత్వ ఉద్దేశాలపై అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరిస్తే ఇంత కీలకమైన అంశాన్ని అసెంబ్లీలో ఎందుకు చర్చించలేదని, బిల్లు ఎందుకు ప్రవేశపెట్టలేదని నిలదీశారు. అంటే the very intention is nullified, sir. They are going behind the farmer's back. అందుకనే సీక్రెట్ గా కాయిదాలు ఇవ్వడము, సీక్రెట్ గా అప్లికేషన్లు పెట్టుకోవడము. ఒక్కసారి అంటే ఐ విల్ డెఫినెట్లీ గోయింగ్ టు ద టెక్నికాలిటీస్, సార్. ఇంటెన్షన్ ఏంది ప్రభుత్వం అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటా ఉన్నామంటే రైట్ ట్రయల్ గా రైతుకు మేలు చేసేదైతే ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పేవాళ్ళు, ఖచ్చితంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్ చేసి మాట్లాడేవారు. ఇవాళ జరగలేదు. అసెంబ్లీలో ఇంత పెద్ద అంశం మీద డిస్కషన్ జరగడం లేదు. అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టండి. ఎందుకు చేయడం లేదు మీరు? ఇఫ్ యు ఆర్ కమిటెడ్, ఇఫ్ యు ఆర్ సీరియస్, ఇఫ్ యు ఆర్ నాట్ లైయింగ్, వై ఆర్ యు నాట్ డిస్కసింగ్ దిస్ ఇన్ ది అసెంబ్లీ? ఇవాళ వచ్చి పబ్లిక్ హియరింగ్ లో ప్రతిపక్షాలన్నీ ఇక్కడ నిలబడి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చిందంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఆఫ్ ద గవర్నమెంట్, సార్. వీఆర్ సస్పెక్టింగ్ దట్. ఆ అంశాన్ని ప్రూవ్ చేయడానికి, సార్, GOMS నెంబర్ 44 ఏదైతే ఇచ్చారో దాంట్లో చాలా క్లియర్ కట్ గా గవర్నమెంట్ చెప్తుంది, సార్. డిస్కామ్స్ పరిస్థితి బాగలేదు. మనకున్న 2 డిస్కామ్లు, ఆ డిస్కామ్ల నుంచి మొత్తం రైతాంగానికి ఉచితంగా ఇచ్చేటటువంటి కరెంటు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇచ్చేటటువంటి కరెంటు, వాటర్ సప్లై స్కీమ్స్ ఇచ్చేటటువంటి కరెంటు, సీవరేజ్, డ్రైనేజ్, హైదరాబాద్ సిటీలో ఉండేటటువంటి వాటర్కి ఇచ్చేటటువంటి కరెంటు, ఇవి మాత్రమే ప్రభుత్వం ఇచ్చేటటువంటి సబ్సిడీ. అది కాకుండా పేదవాళ్లకు, SC STలకు ఏదైతే 100 యూనిట్లలోపు ఫ్రీ ఇస్తామో దానికి ఒక 1700 కోట్లు అదొకటి ఉంటుంది. సో ఇవన్నిటినీ క్లబ్ చేసి తీసి ఒక కంపెనీ కింద రిజిస్టర్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ కంపెనీ పరిస్థితి ఎట్లా ఉంది? -25,000 కోట్ల రూపాయలు ఉన్నది, సార్. దాంట్లో -25,000 కోట్ల రూపాయలతోని ఒక కంపెనీని ప్రారంభిస్తా ఉన్నాము. ఈ కంపెనీకి మీరు మాకు లైసెన్స్ ఇవ్వండి, దీంతో మేము రైతాంగాన్ని ఉద్ధరిస్తామని ప్రభుత్వం చెప్తుంది. నమ్మశక్యంగా లేదు, సార్. ఎందుకు నమ్మశక్యంగా లేదు? జనరల్ గా గవర్నమెంట్ ఒక బాండ్ ఇచ్చినా, ఒక పేపర్ ఇచ్చినా ఎవరైనా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకు నమ్ముతలేమంటే గత 2.5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం యొక్క వైఖరి మీరు చూసినట్టయితే అడుగడుగున మోసమే జరిగింది, సార్. రైతుకు అడుగడుగున మోసమే జరిగింది. భూమాత పేరుతోని మొత్తం అంతా కూడా సంపూర్ణంగా అప్పట్లో ధరణి బాలేదు, ఇప్పుడు భూమాత తెస్తామన్నారు. ఇంతవరకు ఆ భూమాత పేరు మారింది, కవర్ మారింది తప్పితే సిస్టమ్ మారలేదు. మహానాడు వేదికగా మంత్రి నిమ్మల రామానాయుడు వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఒకప్పుడు వేట కొడవళ్లతో ప్రారంభమైన పార్టీ ప్రయాణం కత్తి నుంచి ఇప్పుడు గొడ్డలి వరకు రూపాంతరం చెందిందని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బంగారు భవిష్యత్తు కోసం ప్రజలంతా కలిసి ఈ గొడ్డలి పార్టీకి శాశ్వతంగా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. మహానాడు వేదికగా దాదాపు 40 కీలక తీర్మానాలను ఆమోదించామని తెలిపారు. ప్రతి తీర్మానంపై సుదీర్ఘంగా, కులంకుషంగా చర్చలు జరిగాయని చెప్పారు. పాలకొల్లు నియోజకవర్గంలో తొలిసారిగా క్లస్టర్ల వారీగా మహానాడు నిర్వహించడం ప్రత్యేక. మనందరం కూడా కాపాడుకోవాలని ఈ యొక్క మహానాడు ద్వారా మరి దగ్గర 40 తీర్మానాలని ఆమోదించుకోవడం, ప్రతి తీర్మానంలోనూ కూడా కూలంకుషంగా చర్చ జరగడం మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈ రకంగా మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవంతం కావడంతో పాటు మన పాలకొల్లు నియోజకవర్గంలో కూడా మొదటిసారిగా క్లస్టర్ వైజ్ మహానాడు అయినప్పటికీ కూడా ఎలమంచిలి మండలంలో 2 క్లస్టర్లు, కోడూరు మండలం మనకి సగం ఉంది కాబట్టి 1 క్లస్టరు, పాలకొల్లు పట్టణంలో 2 క్లస్టర్లు, మన పాలకొల్లు మండలం రూరల్లో 2 క్లస్టర్లు, 7 క్లస్టర్లు కూడా నేను కూడా చూసాం. ఉదయం 9-9:30 నుంచే గ్రామాల్లో
ఉత్సాహంగా పసుపు చొక్కా, పసుపు శారీ ధరించి జెండా పట్టుకుని ఎంతో ఉత్సాహంగా, ఉత్తేజంగా ప్రతి సభా ప్రాంగణం కూడా కిక్కిరిసిపోయి. ఎందుకంటే గతంలో మేము ఒక నియోజకవర్గ మహానాడు చేస్తే మొట్టమొదటిసారిగా 20,000, 30,000తో ప్రతినిధులతో జరిగేటువంటి మహానాడు ఈవేళ 8 లక్షల నుంచి 15 లక్షల మంది ఆహ్వానితులతో జరిగింది అని అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీకే సాధ్యమైంది. అది ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకే మాత్రమే సాధ్యమైంది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున ఈవేళ తెలుగుదేశం పార్టీ మహానాడు జరుపుకున్నటువంటి స్థితిలో గొడ్డల పార్టీ కుట్రలు, కుతంత్రాలు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని ప్రతిపక్షాలు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నాయని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ధర్నాలు నిర్వహించినా రైతుల నుంచి పెద్దగా స్పందన రావడం లేదని, దీనిని బీఆర్ఎస్ నాయకత్వమే అంగీకరించిందన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకుని పరిష్కరిస్తున్నారని చెప్పారు. నాయకత్వం అధికారంలో ఉన్నప్పటిలాగా మేము స్వయంగా అందులో భాగస్వాములమై రైతుల సమస్యలు పరిష్కరించడానికి మా మార్కెట్ చైర్మన్లు, మా పార్టీ నాయకత్వము, అధికారులను స్వయంగా మంత్రి గారు అనేక సందర్భాల్లో వీడియో కాన్ఫరెన్స్లు స్వయంగా మా శాసనసభ్యులతో సహా అందరూ కూడా భాగస్వాములు అవుతారు. అక్కడ ఇక్కడ ఇబ్బంది అయితే దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం పెరిగినటువంటి పెట్రోల్, డీజిల్ ధరల అంశంను దృష్టి మరల్చడానికి రైతు కోస యాత్ర చేస్తా ఉన్నారు. వాళ్ళు పెట్రోల్ కోస యాత్ర చేయాలి. వాళ్ళు లేకపోతే ఢిల్లీలో పోయి నాయకత్వం ముందర కూర్చొని ధర్నా చేయాలి. ఇప్పుడు ఒక మాట గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పినట్టుగా యూరియా ఈ రాష్ట్రంలో తయారు కాదు, ఈ రాష్ట్రంలో సరఫరా కాదు. మొత్తం పూర్తికి 100% ఫెడరల్ సిస్టమ్ లో, ఈ ప్రజాస్వామిక విధానంలో యూరియా అనేటువంటి 100% కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. భవిష్యత్తు వ్యవసాయ సీజన్ లో రైతాంగం యూరియా కొరకు ఇబ్బంది పడే పరిస్థితి వస్తే ముందుగానే హెచ్చరిక చేస్తున్నాం. డిమాండ్ లో అవసరాలను వ్యవసాయ శాఖ తరఫున పూర్తిగా 8 మంది పార్లమెంట్ సభ్యులకు, ఇతర రాజ్యసభ సభ్యులకు మేము లిఖిత పూర్వకంగా ఈ రాష్ట్ర అవసరాలకు ఎంత డిమాండ్ అంత రాసిస్తాం. తెప్పించే బాధ్యత మీది. మీతో సహకరించే బాధ్యత మా గౌరవ పార్లమెంట్ సభ్యులు, మేము మంత్రివర్గం తీసుకుంటాం. ఎరువుల సరఫరాల ఏం జాప్యం జరిగినా తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడికి కూటమి ప్రభుత్వ పనితీరుపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల తీవ్ర విమర్శలు చేశారు. సభల్లో చప్పట్లు కొట్టడం స్త్రీశక్తి కాదని, నిజమైన స్త్రీశక్తి ఎలా ఉంటుందో గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ చూపించారని అన్నారు. ఎన్నికల ముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడటం వల్ల కూటమి ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయిందని విమర్శించారు. ఒకసారి కోల్పోయిన విశ్వాసం తిరిగి పొందడం కష్టమని చెప్పారు. మహానాడులో నాయకుల ప్రసంగాలు పెద్దగా ఉన్నప్పటికీ ప్రజలకు జరుగుతున్న మేలు మాత్రం కనిపించడం లేదన్నారు. ప్రచారం చేసుకోవడంలో కూటమి నాయకులు ముందుంటారని, కానీ పరిపాలనలో అదే స్థాయి కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. క్రెడిబిలిటీ అది ఇంకా మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కళ్ళకి ఈ రోజున అర్థమైపోయింది వాట్ ఈస్ చంద్రబాబు నాయుడు, వాట్ ఈస్ నారా లోకేష్ అని. మహానాడులో మీ మాటలు మాత్రం చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి, చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. కానీ ప్రజలకు జరిగే మేలు మాత్రం శూన్యం. మీరు పబ్లిసిటీలో కింగులు, ఒక మాటలో చెప్పాలంటే మీరు పబ్లిసిటీలో కింగులు ఒప్పుకుంటున్నాం, కానీ పరిపాలనలో మాత్రం పిల్లులు. పరిపాలనలో మాత్రం మీరు పిల్లులు. ఇక హామీల విషయంలో గుంట నక్కల్లా వ్యవహరిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ప్రజలు ఏమనుకుంటారని కనీస ఇంగిత జ్ఞానం లేకుండా నాయకులు మాట్లాడుతున్నారని అన్నారు. మైకు దొరికితే చాలు అన్నట్లుగా ప్రజలు అసహ్యించుకునే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించి ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో జరిగిన స్థాయిలో మంచిగా చేసేటటువంటి ఇప్పుడు ఈ లెక్కలన్నీ మీరు కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తే భారతదేశంలో ప్రొక్యూర్మెంట్ అంతా, తెలంగాణలో జరిగిన ప్రొక్యూర్మెంట్ అంతా, మీ జీవిత కాలంలో దేశం మొత్తం పరిపాలించేటటువంటి బీజేపీ ఒక్క తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి ప్రొక్యూర్మెంట్ చేయలేనటువంటి అసమర్థులు. ఎంఎస్పీ ప్రకటిస్తే అందులో అర్థం ఏంటి? ఎంఎస్పీ ప్రకటిస్తే అర్థం ఏంటంటే కంకరెంట్ లిస్ట్ లో ఉన్న వ్యవసాయ మీరు ప్రొక్యూర్మెంట్ చేసేవండి, కష్టమైన నష్టమైన కేంద్ర ప్రభుత్వం బరాయించి మేము తీసుకొచ్చి
మేము ఇతర రాష్ట్రాలకి డిస్ట్రిక్ట్ స్టేట్స్ మేము పంచుతాం అనేది ఆ రోజున 1960 ఆ ప్రాంతంలో FCI స్థాపించినప్పుడు ఉన్నటువంటి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి నిర్ణయం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినటువంటి ఒక సూత్రం. దాన్ని విస్మరించి మా ఇష్టం వచ్చినట్టుగా ప్రొక్యూర్మెంట్ మాకు సంబంధం లేదు, MSP ప్రకటిస్తాం, కొనకపోతే మేము బజార్ని బడి గాలి చేస్తాం. MSP ప్రకటించడం అంటేనే మీ బాధ్యతని మీరు గుర్తించకుండా ప్రొక్యూర్మెంట్ చేసినటువంటి ఏ ధాన్యాన్ని కూడా, ఇప్పుడు మొక్కజొన్నలు జొన్నలు అని చెప్పారు, వరికి సంబంధించి సార్ డీటెయిల్గా చెప్పారు కాబట్టి నేను దాని జోలికి పెద్దగా పోను. మొక్కజొన్నలు భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏ ఒక్క రాష్ట్రంలోనన్నా ప్రొక్యూర్మెంట్ చేస్తుందా? మీరు ప్రకటించినటువంటి MSP ఎంత? ఇప్పుడు మార్కెట్లో ఉన్నటువంటి మార్కెట్ డిమాండ్ ఎంత? 2400 మీరు చేస్తే 1400కి 1500కి 1600కి రైతులు తెగ నమ్ముకొని వాళ్ళ పుస్తకాలు తాకట్టు పెట్టాల్సిన గతి ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి దాపురించింది. అదేవిధంగా జొన్నలు కూడా MSP కను మార్కెట్ డిమాండ్కి సుమారు 2000 రూపాయల చిల్లర తేడా ఉంది. ఎవరు కొనాలి? అంటే MSP ప్రకటించడానికి మీ అర్హత ఏంటి, మీ బాధ్యత ఏంటి? అవి మర్చిపోయి బజార్ని బడి గోస, ఏ గోస? రైతు గోస కాదు, అది మీ అధికార గోస. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలను దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మక సంస్థలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ సేవలను మరికొన్ని విభాగాలతో కలిపి ప్రత్యేక రైతు డిస్కంలను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందన్నారు. రైతుల విద్యుత్ సరఫరాను స్వతంత్రంగా నిర్వహించడం ద్వారా మరింత నాణ్యమైన సేవలు అందించవచ్చని ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. పబ్లిక్ హియరింగ్లలో ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. స్మార్ట్ మీటర్లు పెడతారని, ఉచిత విద్యుత్ను ఎత్తివేస్తారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేశారు. దాంట్లో రైతులకు సంబంధించినటువంటి విద్యుత్ని మనం ఇండిపెండెంట్ గా చేస్తే నాణ్యతమైనటువంటి విద్యుత్ని రైతులకు అందిస్తామన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేస్తున్నారు. ఒకే ఒక్క ఆలోచనతోటి ఈరోజు ప్రతిపక్ష పార్టీలు ఈరోజు ఈ పబ్లిక్ హియరింగ్ లో ప్రతి రైతును భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. రైతుకు స్మార్ట్ మీటర్ పెడతారని, ఉచిత కరెంటు ఎగ్గొట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. నేను రైతులకు ఒక్కటే చెప్తున్నా, RDSS సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి స్కీమ్ లో కూడా ఎక్కడ కూడా రైతులకు మీటర్లు పెట్టాలన్న క్లాజే లేదు. ఆ క్లాజు లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదు. రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. అది మా పేటెంట్. మేము గతంలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి పార్టీగా ఈరోజు ఇంకా దానికి బ్రహ్మాండంగా ఇవ్వాలన్న ఆలోచనతో రైతు డిస్కంని తీసుకొస్తున్నాం తప్ప అసలు నాణ్యతమైన విద్యుత్తో పాటు మీటర్లు ఎక్కడ దాకా పెడతారు, DTR లాగా పెడతారు. అంటే ట్రాన్స్ఫార్మర్ యూతలు రైతులకు అందక ముందు పైన ఉన్నటువంటి దగ్గర ఎక్కడ కూడా గతంలో ఉన్నటువంటి ఏదైతే తప్పుడు లెక్కలు చూపించకుండా, ఎక్కడ కూడా లాసెస్ లేకుండా, ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ యొక్క నిర్ణయం తీసుకుంది. విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.